सीतामनोराज्य प्रिय सार्वभौमा श्रीराम सीतारामा। అమ్మా పూజ సామానంతా తెచ్చాం. కొబ్బరికాయ తీసుకురావడం మర్చిపోయాం. అయ్యో, కార్లోనే మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడే తెప్పిస్తాను. అలాగే అమ్మా. మహాలక్ష్మి, వెళ్ళి కొబ్బరికాయ తీసుకురమ్మా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. కాబోయే వధూవరులు గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి రండమ్మా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం సిద్ధార్థ గారు రండి. వస్తున్నా. వస్తున్నా. ఏమైందండి? ఇందాక నుంచి గమనిస్తున్నాను. ప్రదక్షిణలు చేస్తూ సడన్ గా ఆగుతున్నారు. ఏదో ఆలోచిస్తున్నారు. ఏమైనా ప్రాబ్లమా? అబ్బే, అలాంటిదేం లేదండి. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది కదా, దానికి సంబంధించిన పనులు పూర్తయ్యలేదని టెన్షన్గా ఉంది. అదే ఆలోచిస్తున్నాను. దానికోసం ఎందుకండి టెన్షన్? నాన్న రవిబాబాయ్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మీరు ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకోండి. సిద్ధార్థ గారు, గుళ్ళో ముస్లిమ్స్ అమ్మాయి ఉందేంటి? వాళ్ళు వెళ్ళేది మసీద్కి కదా. మాట్లాడరేంటి? సాధారణంగా ముస్లిమ్స్ గుడికి రారు కదా. అంటే అలాంటిదేం లేదండి. భక్తి, దైవం, నమ్మకానికి సంబంధించిన విషయం కదా. మనకి ఏదైనా సమస్య ఉంటే దర్గాకు వెళ్తాం, అలాగే వాళ్ళు కూడా ఏదైనా సమస్య ఉంటే గుడికి వస్తూ ఉంటారు, అంతే. సరే సరే, ప్రదక్షిణ పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం. హారతికి సమయం అయింది, పదండి.
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం శ్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాహం నువ్వు పూజ జరిపిస్తూ ఉండు. ఇప్పుడెక్కడికి? అంటే ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నా ఉంగరం కింద పడిపోయింది. అయ్యో, నేను వస్తాను, ఇద్దరం కలిసి వెతుకుదాం. ఇద్దరం వెళ్ళి వెతికితే పూజ ఆగిపోతుంది. నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. సరే. ఎక్కడికి బాబు? ఇప్పుడే వస్తాను అమ్మగారు. నేను ఇక్కడున్నాను. నా కోసమే కదా నువ్వు వెతుకుతున్నది? నువ్విక్కడికి? నీకు పెళ్ళంట కదా, అందుకే వచ్చాను. దగ్గరుండి నీ పెళ్లి చూసి నీకు దువా ఇద్దామని, అదే బ్లెస్సింగ్స్ ఇద్దామని వచ్చాను. ఇప్పటి వరకు ఎంతో మంది అమ్మాయిల్ని మోసం చేసి డబ్బులు గుంజి పెళ్లి చేసుకోకుండా తప్పించుకున్నావని విన్నాను. నీ చరిత్ర తెలుసుకున్నాను, కానీ ఈసారి నువ్వు నిజంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి ఇది కళా నిజమా అని ఆశ్చర్యపోయి వచ్చాను. అందుకే దగ్గరుండి నీ పెళ్లి చూద్దామని వచ్చాను. రజా, అసలు విషయం ఏంటంటే? ఆపు. నిన్నటి వరకు నువ్వు చెప్పిన మాయ మాటలు చాలు. నేను నీ మాటలు వినడానికి రాలేదు. నేనేం చేస్తానో చెప్పడానికి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నా పరువుని, నా బతుకుని 2 కోట్లకు అమ్మేశావు. ఇప్పుడు మరో పిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఇక్కడ నిలబడి టెన్షన్ పడుతున్నావేంటి? ఏమైంది? రజా వచ్చిందమ్మా. నేను పెళ్లి చేసుకోబోతున్న విషయం రజాకి తెలిసిందమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? సడన్ గా ఇదేంటి? అవునమ్మా, ఇప్పుడే నాతో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళింది. లేదు సిద్ధు, ఇందాక నువ్వు ఆ ఫోటో చూసావు కాబట్టి ఆ టెన్షన్లో రజియా నిజంగా వచ్చిందని భ్రమపడుతున్నావేమో. భ్రమ కాదమ్మా, వాస్తవం. రజియా నిజంగానే వచ్చి పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. ఏంట్రా ఇది? పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే ఇలా జరుగుతుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఒరే సిద్ధు, పెళ్లి చెడగొట్టడానికి, నిన్ను దోషిగా నిలబెట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎటువంటి సమస్య ఎదురైనా నువ్వు జంకకూడదు. నువ్వు ఏమాత్రం టెన్షన్ పడినట్టు కనపడినా మనం దొరికిపోతాం. నువ్వు ధైర్యంగా ఉంటేనే మనం అనుకున్నది సాధిస్తాం. హలో మేడం, నేను దాసుని మాట్లాడుతున్నాను. చెప్పు దాస్. నేను ఎంత ట్రై చేస్తున్నా సిద్ధార్థ ఫోన్ కలవటం లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. నీ మాటలో ఏదో టెన్షన్ కనపడుతుంది. ముందు విషయం ఏంటో చెప్పు. అది నా దగ్గరికి వాసుదేవ్ వచ్చాడు మేడం. ఏం చెప్తున్నావు? అవును మేడం, నా దగ్గరికి వచ్చి సిద్ధార్థ గురించి అడిగాడు మేడం. ఏమడిగాడు? ఎవరమ్మా? నీకు సిద్ధార్థకి మధ్య సంబంధం ఏంటి? సిద్ధార్థ్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడని నన్ను అడిగాడు మేడం. నువ్వేం చెప్పావు? ఒకప్పుడు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, కానీ మీ అమ్మాయితో పెళ్లి కుదిరాక కలవట్లేదని
నాకు సిద్ధార్థకి మధ్య ఎటువంటి మాటలు లేవని చెప్పాను మేడం. అంతేనా? ఇంకేమైనా నోరు జారావా? అంతే మేడం, అంతే చెప్పాను. కాకపోతే వాసుదేవ్ నా మాటల్ని నమ్మినట్టు అనిపించలేదు. అనుమానంతోనే తిరిగి వెళ్ళినట్టు అనిపించింది. సరే సరే, ఉంటాను మేడం. ఏమైందమ్మా? నన్ను టెన్షన్ పడద్దని నువ్వు ధైర్యం చెప్పి ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? రజియా రూపంలో సమస్య ముంచుకొస్తుంది, జంకద్దు అని చెప్పాను. కానీ ప్రమాదమే ముంచుకొస్తుంటే భయపడకుండా ఎలా ఉంటాన్రా? ఏం జరిగిందమ్మా? వాసుదేవ్ వెళ్లి దాస్ని కలిశాడు. ఎందుకు? వాసుదేవ్ మనల్ని కూడా మోసం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. దాసుని కలిసి నీ గురించి ఎంక్వైరీ చేశాడంట. కొద్దిసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇలా చేయడమేంట్రా? ఏంటమ్మా ఇది? మనం ఏమనుకుంటున్నాం? ఏం జరుగుతుంది? జైని మాయ చేసి అనుని ఎలాగోలాగా పెళ్లి చేసుకోవాలనుకుంటే కొత్తగా ఇదేంటమ్మా? జై ఒక్కడే సరిపోడన్నట్టు ఒక పక్క నుంచి వాసుదేవ్, మరో పక్క రజియా. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ సమస్యలు ఇలా కమ్ముకొస్తున్నాయేంటమ్మా? ఏం చేద్దాం? పూజ పూర్తయింది పిన్ని గారు, అమ్మమ్మ రమ్మంటోంది. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏమైంది? మా పర్సనల్ విషయాలు నీకెందుకు? పద వెళ్దాం. సునంద, ఎక్కడికెళ్ళావు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పంతులు గారు, సమయం అయిపోతుంది. ముందు హారతి ఇచ్చేయండి. అలాగేనమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అయ్యో వాసుదేవ్ గారు, కబురు పెడితే నేనే వచ్చేవాడిగా, మీరు రావడం ఏమిటండి? ఇది నా ఇంట్లో మాట్లాడే విషయం కాదు పంతులు గారు. మీ ఇంట్లో ఒంటరిగా మీతో మాట్లాడే విషయం. అందుకే వచ్చాను. దేని గురించండి? నా కూతురు అనుకి సిద్ధార్థకి పెట్టిన పెళ్లి ముహూర్తం గురించి. చెప్పండి పంతులు గారు, ఇద్దరి జాతకాల ఆధారంగా ముహూర్తం నిర్ణయించారా, లేకపోతే ఎవరైనా మీ మీద ఒత్తిడి తెచ్చి ముహూర్తం పెట్టించారా? మిమ్మల్ని అడిగేది. చెప్పండి పంతులు గారు. అది బాబు, అది మీరు పెట్టిన ఈ ముహూర్తంలో పెళ్లి జరిగితే నా కూతురికి కీడు జరుగుతుందని నా భార్య చెప్పింది. నా భార్య చెప్పింది అంటే అందులో నిజం ఉండే ఉంటుంది. అందుకే అడుగుతున్నాను. చెప్పండి, మీరు పెట్టిన ముహూర్తం పంచాంగం చూసి శాస్త్రం ప్రకారం పెట్టిన ముహూర్తమా, లేక బలవంతంగా పెట్టిన ముహూర్తమా? మీరంటే నాకు గౌరవం, అబద్ధం చెప్పరనే నమ్మకం. వేదాలు తెలిసిన మీ మాటని నేను వేదవాక్కుగా భావిస్తాను. ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం. నిజం చెప్పండి పంతులు గారు. నన్ను క్షమించండి వాసుదేవ్ గారు, అది పెట్టుడు ముహూర్తమే. ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టమన్నారు? బాబు, అది సిద్ధార్థ ఎందుకు పెట్టమన్నాడా? బహుశా మీ ఇంటి అల్లుడు కావాలని తొందరేమో, ఆ ఉద్దేశంతోనే పెట్టమన్నాడేమో. అంతేనా? ఇంకేదైనా కారణం ఉందా? నాకు తెలిసి అంతే అయి ఉంటుంది బాబు. నేను అడక్కముందే మీరు ఈ విషయం నాతో చెప్పుంటే బాగుండేది. సరే, నిజం చెప్పినందుకు సంతోషం. వెళ్ళొస్తా. ఇదిగో పెద్దాయనా, ఇలారా. ఏటి బాబు? మొత్తం దగ్గర చూసుకుంటున్నావు కదా, జాగ్రత్త. ఏదైనా తేడా వస్తే నిన్నే అడుగుతా.
అలాగే బాబు. సరేనా? వెళ్ళి చూసుకో. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటాయి బాబు? వెళ్ళు. సరే బాబు. రేయ్, ఇంకా అక్కడే నిలబడి ఏం చేస్తున్నావు రా? నీకు చెప్పిన పని నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇదిగో బాబు, ఇదిగో చూడు, ఆ వెనక ఖాళీ ఉంది కదా, ఈ కుర్చీలో వేసిన తర్వాత అక్కడ కూడా వేసేసాయి. సరేనా? అన్నయ్య, నీ ప్రాణ సమానంగా చూసుకుని నీ కూతురు పెళ్లి కొన్ని గంటల్లో పెట్టుకుని సంతోషంగా ఉండకుండా అలా డల్లుగా ఆలోచిస్తూ కూర్చున్నావేంటన్నయ్య? అను పెళ్లి నిశ్చయం అవగానే నీ మనసుకు కలిగిన సంతోషాన్ని ఇంట్లో జరిగిన సంఘటనలో ఆవిరి చేశాయని నాకు తెలుసన్నయ్య. కానీ ఎన్నో ఒడుదుడుకులు, కష్టాలు, నష్టాలు, బాధలు, సంతోషాలు చూసిన నీ జీవిత అనుభవం ఈ 4 రోజుల్లో నీకు ఎదురైన పరిస్థితులు చాలా చిన్నవన్నయ్యా. రవి, ఎంత పెద్ద భారీ ఆకారాన్నైనా చిన్న కంటనలక ఇబ్బంది పెడుతుంది. ఎంత పెద్ద ఓడైనా చిన్న రంధ్రం పడితే మునిగిపోతుంది. జీవిత అనుభవం ఎన్ని పాఠాలు నేర్పినా చిన్న విషయం తట్టుకోలేని బాధని పెడుతుంది. కావచ్చన్నయ్య, కాని 10 మంది మేలుకోరే మంచి మనసు నీది. నువ్వెన్ని బాధలైనా పడతావు కానీ ఎదుటి మనిషికి చిన్న కష్టం కూడా కలగకూడదని ఆలోచించే ఉన్నత స్వభావం నీది. గతంలో నిన్ను అర్థం చేసుకోకుండా వదిన్ని దూరం చేసిన, నిన్ను బాధపెట్టిన ఆ దేవుడు తన తప్పు తెలుసుకుని వదిన రూపంలో నీ కూతురు ఎప్పుడూ నీ కళ్ళ ముందుండేలా చేశాడు. నీ మంచి మనసుకు అన్యాయం జరగకూడదన్నయ్య. అను పెళ్లి విషయంలో అంతా మంచి జరుగుతుంది. ఆలోచించకుండా కన్న కూతురు పెళ్లిని దగ్గరుండి సంతోషంగా ఆస్వాదించనయ్యా. అదిగో మాటల్లోనే అనువాళ్ళు వచ్చేశారు. నువ్విలా ఉంటే అను కూడా బాధపడుతుందన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, సంతోషంగా ఉండు. రండి. ఇంత ఆలస్యమైందేంటమ్మా? దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది రవి. సరే సరే సునంద, త్వరగా రెడీ అవ్వండి. గణపతి పూజకు ఆలస్యమవుతుంది. అమ్మా, మీనాక్షేది బయట ఎవరితోనో మాట్లాడుతుందిరా, వస్తుందిలే. అను పద, నువ్వు రెడీ అవుదు గాని.
పదమ్మాను పద. మహాలక్ష్మి రా. రవిబాబు వంట వాళ్ళు పిలుస్తున్నారు. రండి. సిద్ధార్థ